తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. తాను పెంచి పోషించినటువంటి కుహనా సెక్యులరిజం మైనారిటీ మతోన్మాదంగా మారి ఇప్పుడు భస్మాసురుడిలాగా దాని మీదే చెయ్యి పెట్టే పరిస్థితి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పెంచి పోషించినటువంటి హుమాయూం కబీర్ అనేటటువంటి ఎమ్మెల్యే బేల్దంగా ముర్షిదాబాద్ జిల్లాలోని బేల్దంగాలో బాబరీ మసీద్ని కడతానని చెప్తే వేలాది మంది ముస్లింలు తలొక్క ఇటుకను తీసుకొచ్చి దానికి బోలెడు డబ్బుల విరాళం ఇదంతా వచ్చింది. ఆయనని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే సమయంలో బాబరీ మసీద్ని కూల్చివేయడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించింది. ఈ రకంగా అటు హిందువుల ఓట్లను కోల్పోయింది, ఇటు హిందువుల సానుభూతిని కోల్పోతోంది. ఇటువైపు ముస్లింలు కూడాను బాబరీ కట్టడం పునర్నిర్మాణం బెంగాల్లో జరుగుతుంటే ఎందుకు మమతా బెనర్జీ అడ్డుకుంటోంది లేదా వ్యతిరేకిస్తుంది అన్నటువంటి ప్రశ్న వేస్తున్నారు. పైగా ఫుర్ఫురా షరీఫ్కి చెందినటువంటి మత గురువు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం కూడాను ఈ హుమాయూం కబీర్తో కలిసి ఒక కూటమిగా గనక ఏర్పడినట్లయితే ముస్లిం ఓట్లు చీలిపోయేటటువంటి ప్రమాదం ఉందని మమతా బెనర్జీ భయపడుతోంది. తాను సృష్టించిన భస్మాసురుడు తనపైన చేయి పెట్టడానికి వచ్చేటప్పటికీ మమత ఇప్పుడు పరుగులు తీస్తోంది.